కార్తీక పురాణము 18వ అధ్యాయము. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం. ఓ మునిచంద్ర, మీ దర్శనం వలన ధన్యుడనైతిని. సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశం చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించును. లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వల్లనని నాకు మోక్షం కలిగింది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసిందే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫల ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముండగు నేనెక్కడ, ఈ విష్ణాలయమందు ప్రవేశించుటెక్కడా. ఇవి అన్నియు దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలయనో దాని ఫలం ఎట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనటువంటివి కాన వివరించగను. శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునికే కాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పణ పరమేశ్వరార్పితమొనరించిన జ్ఞానము కలుగును. మానవుడు ఏ జాతి వాడు ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకుని అటువంటివి ఆచరించవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండంగాను, అనగా ఈ 3 మాసముల ఎందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను. అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు స్నానము చేయవచ్చు. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము, సూర్య నమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతి, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోపుడు ఇట్లు ప్రశ్నించను. ఓ మునిశ్రేష్ట, చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దాన్ని ఆచరించవలను? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతం ఆచరించి ఉన్నారా? ఆ వ్రతం యొక్క ఫలితం ఏమి, విధానం ఎట్టిది, సవిస్తరంగా విశదీకరింపుడు అని కోరను. అందులకు ఆంగీరసుడు ఇట్లు చెప్పను. ఓయి వినుము. చాతుర్మాస్య వ్రతమనంగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకి చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలిసికొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను. తొలుత కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసములను కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును
కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీయో తెలియని వాని వలె మందహాసముతో ఇట్లనెను: నారదా, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేకుండా సాగుచున్నవా? మానవులందరూ ఆ మానవులందరూ విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచమున ఏ అరిష్టములు లేకుండా ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగమున నీవెరుగని విషయములు ఏమీయూ లేను. అయినను నన్ను వచింపమనుట చే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటలేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడదనిన పదార్థములను భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములు ఆ పుణ్యాత్ములనొనర్చి రక్షింపుము అని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు ఆ కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండను. ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండను. పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేయుచుండరి. కొందరు ఈ ముసలివాడితో మనకేం పని అని ఊరుకుండరి. కొందరు గర్విష్ఠులై, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండరి. వీరందరిని భక్తవత్సలుడగు శ్రీహరి గాంచి వీరినెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమున విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాలాజ్యా అలంకారయుతుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెళ్ళాను. ఆ వనమందు తపస్సు చేసుకొనిచున్న ముని పొంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదించిన సచ్చిదానంద స్వరూపుడుగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు ఆ లక్ష్మీనారాయణులు ఇట్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధ వివద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటింబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి అష్టాదశాధ్యాయము 18వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ.